పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 25వ తారీఖు మంగళవారం. మొత్తం మీద నిఫ్టీ ఎక్స్పైరీ అయితే అయింది. బట్ అగైన్ ఏంటంటే మార్నింగ్ అంతా బుల్లిష్లో ఉండి సెకండ్ హాఫ్లో నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇక కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ సెక్టారు టాప్ లూజర్స్గా ఈరోజు ఉన్నాయి. ఇక రియాలిటీ అండ్ పిఎస్యూ బ్యాంక్ మిడ్ క్యాప్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తూ ఉంది. నిఫ్టీ 50లో అదానీ ఎంటర్ప్రైజెస్, ట్రెంట్, ఇన్ఫోసిస్ అనేది ఈరోజు టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా హీరో మోటార్ కాప్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. గత 5 రోజుల నుంచి స్మాల్ క్యాప్ ఇండెక్స్ వచ్చేసరికి నెగిటివ్లో ట్రేడ్ అయింది. బట్ ఈరోజు స్లైట్ గ్రీన్లోకి రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, గ్రీన్లోకి అయితే వచ్చింది కానీ బట్ స్టిల్ ఏంటంటే ఈ యొక్క స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది అండర్ పర్ఫామ్ చేయడానికి స్కోప్ అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మొదటి రీజన్ వీక్ ఎర్నింగ్స్ అనేది ఇచ్చాయి. చాలా కంపెనీలు అంత అనుకున్నంత మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయలేకపోయాయి. రెండవది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ ఎక్స్పోజర్ అనేది తగ్గించారనమాట. సో దీనివల్ల అవుట్ఫ్లో అనేది పెరుగుతూ ఉంది. హెవీగా ఐపీఓస్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉదాహరణ బట్టి ఒకటి. సో జనరల్గా ఏంటంటే ఎక్కువగా ఐపీఓస్ ఉన్నాయనుకోండి, చాలామంది ఇన్వెస్టర్స్ ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా కొంత డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఎక్స్టర్నల్ షాక్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా యుఎస్ టారిఫ్ కావచ్చు, నెక్స్ట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ అండ్ ఈ యొక్క రూపీ కూడా ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ షాక్స్ అనమాట. సో దీనివల్ల ప్రస్తుతానికి ఏంటంటే స్టిల్ ఇన్ ఫ్యూచర్లో కూడా స్మాల్ క్యాప్ ఇండెక్స్ అనేది కొద్దిగా అండర్ పర్ఫామ్ చేయడానికి స్కోప్ అనేది ఉంది అనేది తెలుస్తుంది. ఇండియాలో హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఫర్మ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హుడ్సన్ రివర్ ట్రేడింగ్ ఎల్ఎల్సి అనే కంపెనీని మనం తీసుకున్నట్టయితే ఇది ఒక ట్రేడింగ్ ఫార్మ్ అనమాట. వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకున్నట్టయితే 156% అనేది రిటర్న్ జనరేట్ చేశారు, విచ్ ఈజ్ అ వెరీ ఫెంటాస్టిక్ రిటర్న్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే చాలా ప్రొప్రైటరీ ఫర్మ్స్ వచ్చేసరికి మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇండియన్ మార్కెట్స్ స్టిల్ హెవీగా రెగ్యులేషన్స్ అనేది ఉన్నప్పటికి కూడాను మంచి రిజల్ట్స్ అయితే చాలామంది జనరేట్ చేసుకుంటున్నారు. అంటే మంచి ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేస్తున్నారని దీని అర్థం. రియాలిటీ సెక్టర్ ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్ గారు ఏమంటున్నారంటే ప్రాబబ్లీ రేట్ కట్ ఉంటుంది అని చెప్పేసి కొద్దిగా పాజిటివ్గా కామెంటరీ అనేది చేశారనమాట. అయితే ఈ యొక్క రేట్ కట్ అనేది జరిగిందనుకోండి, రేట్ కట్ సెన్సిటివ్ సెక్టర్ ముఖ్యంగా బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్స్ అండ్ రియాలిటీ అనేది అవి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. ముందుగానే ఈ యొక్క సెక్టర్ అనేది కొద్దిగా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ కూడా ఈరోజు గ్రీన్లో ట్రేడ్ అయింది. అఫ్కోర్స్ కొద్దిగా హెచ్ఏఎల్ మీద నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. బట్ స్టిల్ దాన్ని అబ్జార్బ్ చేసుకున్న మార్కెట్ పాజిటివ్గానే వచ్చాయి. ఇక వచ్చేసరికి బిఎల్ ఈరోజు టాప్ గెయినర్గా లీడ్ చేయడం అనేది జరిగింది. బిట్ కాయిన్ వచ్చేసరికి 21% అనేది డ్రాప్ అయిందనమాట. సో ఎందుకంటే ఈటీఎఫ్ అవుట్ఫ్లో అనేది పెరుగుతూ ఉంది. సో ప్రస్తుతానికి బ్రాడర్ పిక్చర్లో కొద్దిగా వీక్ సెంటిమెంట్తో క్రిప్టో అనేది ట్రేడ్ అవుతూ ఉంది. వెల్తీ ఇండియన్స్ వచ్చేసరికి గిఫ్ట్ సిటీ ద్వారా అబ్రాడ్లో చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకున్నట్లయితే 8 times అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గిఫ్ట్ సిటీ అనేది ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది, గ్లోబల్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేసింది అండ్ ఈజీ రూల్స్ అనేది కూడా తీసుకురావడం ఎందుకు కారణం అని చెప్పేసి చెప్పొచ్చు. సో మొత్తం మీద గిఫ్ట్ సిటీ ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ హబ్గా అయితే మారినట్టు తెలుస్తుంది. ఫార్మా సెక్టార్లో ఈరోజు కొద్దిగా గ్రీన్ షూట్స్ అనేది కనపడ్డాయన్నమాట. ముఖ్యంగా లుపిన్ అనేది 2% దాకా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. జెఫరీస్ వచ్చేసరికి ఈ స్టాక్ మీద బైకాల్ అనేది ఇనిషియేట్ చేశారు. స్టాక్ ప్రైస్ 2300 రూపాయలు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఎనీహౌ ఈరోజు అయితే ఫార్మా సెక్టార్ అనేది కొద్దిగా పాజిటివ్గా రియాక్ట్ అయింది. స్పందన స్ఫూర్తి షేర్స్ వచ్చేసరికి 5.5% ఈరోజు ఇంట్రాడేలో పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు వెంకటేష్ గారిని ఏంటంటే సీఈఓగా నిర్ణయించారనమాట. అందుకని ప్రస్తుతానికి స్పందన స్ఫూర్తి స్టాకు పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. 2 ఇన్స్టిట్యూషన్స్ బిఎన్బి పరిబాస్, ఇంటిగ్రేటెడ్ కోర్ స్ట్రాటజీస్ వీళ్ళిద్దరు కూడా 2% పైన స్టేక్ అనేది పేటిఎంలో అండ్ ఫోర్టీస్ హెల్త్ కేర్లో, జీఈ వెర్నోవా అండ్ టీడీలో ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. ఎనీహౌ కొన్ని స్టాక్స్ అయితే ఈరోజు అండర్ ప్రెషర్లో ట్రేడ్ అయ్యాయి. సీమన్స్ ఎనర్జీ ఇండియా షేర్స్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. వీళ్ళ రిజల్ట్స్ అనేది ఇన్లైన్ ఎస్టిమేషన్తో రావడం అనేది జరిగింది. ఎనీహౌ ఈ యొక్క కంపెనీ అనేది 4 రూపీస్ డివిడెండ్ కూడా ప్రకటించింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ షేర్స్ వచ్చేసరికి 2% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే జెఫరీస్ అనేవాళ్ళు ఈ యొక్క కంపెనీ మీద పాజిటివ్గా కవరేజ్ అనేది ఇచ్చారన్నమాట. జెఫరీస్ వచ్చేసరికి ఈ స్టాక్ మీద బైకాల్ అనేది ఇనిషియేట్ చేశారు.
టార్గెట్ ప్రైస్ 1980 రూపాయలు పర్ షేర్ అనమాట. జేపీ మోర్గాన్ వీళ్ళు కూడా ఈ కంపెనీ మీద ఓవర్ వెయిట్ అనే రేటింగ్ అనౌన్స్ చేశారు. సో ఇక్కడ నుంచి కూడా 18% అప్సైడ్ ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎనీహౌ ప్రస్తుతానికి ఇద్దరు బ్రోకర్స్ కూడా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మీద పాజిటివ్గా అయితే ఉన్నట్టు తెలుస్తుంది. లాంగ్ టర్మ్లో దీన్ని మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. నిఫ్టీ 50 అనేది అబ్జర్వ్ చేసినట్టయితే దాని యొక్క ఫ్యూచర్స్ 25,884 దగ్గర క్లోజ్ అయ్యాయి. పుట్ కాల్ రేషియో అనేది 0.74 అనేది చూపిస్తుంది. మొత్తం మీద బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ సెంటిమెంట్ అనేది పరిశీలన చేసినట్టయితే బేరిష్ అనేది ఇండికేట్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ 58,834 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.207 అనేది చూపిస్తుంది. అయితే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ సెంటిమెంట్ అయితే కొద్దిగా బుల్లిష్గా కనిపిస్తుంది. సెన్సెక్స్ ఇంకా 2 రోజుల్లో ఎక్స్పైరీ ఉంది. అయితే దీని యొక్క ఫ్యూచర్స్ ప్రైస్ 84,690 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.64 అని చూపిస్తుంది. మొత్తం మీద మార్కెట్ సెంటిమెంట్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే బేరిష్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు కొద్దిగా వీక్గా ఉన్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 7.5% డ్రాప్ అయింది. సో ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కపుల్ ఆఫ్ డేస్ నుంచి వీక్గా ఉంది. ఈరోజు అయితే నెగిటివ్గా ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ రీసెంట్గా కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. అగైన్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి 25,934 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. 25,824 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 3 రోజుల నుంచి కూడా కొద్దిగా స్ట్రగుల్ అవుతూ ఉంది. 60,000 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 58,577 ఇంపార్టెంట్ సపోర్ట్. సెన్సెక్స్లో ఈరోజు స్ట్రాంగ్గా సెల్లింగ్ అనేది జరిగింది. 85,359 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 84,257 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. గోల్డ్లో 1,26,251 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,20,600 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. సిల్వర్లో 1,59,504 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, సపోర్ట్ వచ్చేసరికి 1,53,388. క్రూడ్ ఆయిల్ అనేది 5,290 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 5,133 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. న్యాచురల్ గ్యాస్లో 418 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 382 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. బిట్కాయిన్లో 86,443 ఇంపార్టెంట్ సపోర్టు, 91,259 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే సో ఒక ట్రెండ్ అనేది ఫాలో అవుతుంది. మార్నింగ్ ఏమో మార్కెట్స్ బుల్లిష్గా ఉంటున్నాయి. ఇక యూరోపియన్ మార్కెట్స్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఆ సెంటిమెంట్ కొద్దిగా వీక్గా ఉంది కాబట్టి మన మార్కెట్స్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తూ ఉన్నాయి. ఎనీహౌ ప్రస్తుతం అయితే కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర కొద్దిగా రియాక్షన్ అనేది అట్లీస్ట్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.